మొన్నటి రోజు దేశ సరిహద్దుల్లో భారతదేశం కోసం మనందరి కోసం ప్రాణాలు అర్పించిన మన జిల్లావాసి కోరంట్ల మండలంలో ఒక ఎస్టీ కులానికి చెందిన మురళీ నాయక్ అనే ఒక యువకుడు భారతదేశ కోసం పోరాటం చేసి 14 మందిని చంపి ఆయన వీరమరణం పొందడం నిజంగా భారతదేశానికి గర్వకారణం. మరీ ముఖ్యంగా మా అనంతపురం జిల్లాకి కూడా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఆయన సేవలు, ఆయన చేసిన త్యాగం ఎలాంటిదో మనమందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరూ ముందరకు వస్తున్నారు. అంటే ఈ భారతదేశంలో ఏదైతే ముష్కరులు, పాకిస్తాన్ ముష్కరులు మన దేశంలో చొరబడి మన సామాన్య మానవునికి ప్రాణానికి కూడా ఇది లేకోకుండా వాళ్ళు చేస్తున్న దానికి ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టడం నిజంగా గర్వకారణం. దీంట్లో మొన్ననే పాకిస్తాన్ చేతులు ఎత్తేసి ప్రధాని పారిపోవడం, అదేవిధంగా అక్కడ ఉండే మంత్రులు పారిపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే భారతదేశం యొక్క విలువ, గౌరవం ప్రపంచవ్యాప్తంగా ఎంత పెరిగిందంటే భారతదేశం అనుకుంటే ఏమైనా చేయగలదని చెప్పి మనం అందరూ కూడా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. మనం కాలరెగేసుకునే పరిస్థితి వస్తుంది భారతదేశంలో ఉన్నామని గర్వించడానికి. కాబట్టే ఈరోజు ఈ వీరమరణం పొందిన ఇంకా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు వాళ్ళకు కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అదేవిధంగా మరీ ముఖ్యంగా మన మురళీ నాయక్ గారు ఎంత త్యాగం చేశారంటే భారతదేశం కోసం ఆయన జీవితాంతం ప్రతి ఒక్కరూ స్మరించుకునే విధంగా ఆయనకు నిజంగా మన ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఘన నివాళులు అర్పిస్తున్నాం. వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆ కుటుంబానికి ఎల్లవేళలా మేము అండగా ఉండామని చెప్పి మేము ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకున్నాం. కాబట్టి రేపు కూడా మేము ఆయన భౌతికాయానికి పోయి దగ్గరుండి ఏదైతే ఆయన భౌతికాయానికి పోయి మనం కూడా నివాళులు అర్పిస్తాం. అదేవిధంగా మా నాయకులు కూడా 13వ తేదీ వస్తున్నారు. ఆయన కార్యక్రమంలో కూడా మనందరూ కూడా పాలు పంచుకొని ఆ కుటుంబానికి వైసీపీ తరఫున మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.